హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడి మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాయి. దానికి ముహూర్తం ఖరారైపోయింది. మరికొన్ని గంటల్లో అది రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఏముండబోతోంది ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోలు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మొత్తం గతంలో 6 గ్యారంటీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. మహానాడు సందర్భంగా వాళ్ళు ఒక 6 గ్యారంటీలతో ఒక మేనిఫెస్టో, ఒక మినీ మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే జనసేన కలిసిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని గత కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, అలాగే అశోక్ బాబు, అలాగే పట్టాభి, వీళ్ళ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుంచి మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి ముత్తా శశిధర్, వరప్రసాద్, శరత్ కుమార్, ఈ ముగ్గురు కూడా జనసేన తరపు నుంచి మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు. మేనిఫెస్టోలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీనేమో సంక్షేమం మీద ఫోకస్ చేస్తే, జనసేన మాత్రం ఇక్కడ యువతను టార్గెట్ చేసుకుని తన మేనిఫెస్టో పాయింట్స్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం 12 పాయింట్స్ ఉండబోతున్నాయి ఈ మినీ మేనిఫెస్టోలో అని చెప్తున్నారు. 12లో 6 పాయింట్లు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి, ఒక 6 పాయింట్లు అయితే జనసేన పార్టీ నుంచి ఉంటాయని చెప్తున్నారు. చూచాయిగా మనకు ఈ మినీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలకు సంబంధించి కొంత సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కొంత ఉచితంగా మహిళలకు ఫ్రీ బస్సు లాంటివి, కొంత ఫ్రీ బీస్ తెలుగుదేశం పార్టీ గతంలో ప్రకటించి ఉంది. ఒకసారి మనం చూస్తే ఏమేమి ఉన్నాయి మేనిఫెస్టో అని చూస్తే కనుక ప్రధానంగా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం. ఇది జనసేన మేనిఫెస్టోలో కూడా ఉంది. ఇది ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం. రెండవది మహిళలకు ఫ్రీ బస్. ఇది తెలుగుదేశం పార్టీ నుంచి ఈ పాయింట్ యాడ్ చేశారు. స్త్రీ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 రూపాయలు ఇవ్వాలనేది ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే 18 ఏళ్లు నిండిన తర్వాత తన ఖర్చులకు కావచ్చు, తను ఉపాధి అవకాశాలు చూసుకునేందుకు కావచ్చు, ఖర్చుల నిమిత్తం 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇందులో ప్రకటించడం జరుగుతుంది. అలాగే యువతను వ్యాపారవేత్తలుగా చేయడానికి 10 మందిని గ్రూపుగా చేసి 10 లక్షల రూపాయలు సహాయం చేసి వాళ్ళని స్వతహాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళలో పెంచే ఒక ప్రయత్నం చేయాలనేది గత నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆ దిశలోనే ప్రయత్నం జరుగుతోంది. దీని మీద కూడా ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చినట్టుగా చెప్తున్నారు. పూర్ టు రిచ్, ఆదాయం రెట్టింపు. అంటే పూర్ టు రిచ్ చేయాలంటే సగటు మనిషి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే ఒక ప్రణాళికను తెలుగుదేశం పార్టీ తీసుకొస్తోంది. ఆ ప్రణాళికలో భాగంగా దానికి పూర్ టు రిచ్ అనే పేరు పెట్టారు. సో ఇది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నుంచి వచ్చిన అంశంగా మనం చూడాలి. అలాగే బీసీలకు రక్షణ చట్టం, ఇది కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. చాలా చోట్ల బీసీల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. దళితులైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వాళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి దళితులకు ఇబ్బంది లేదు. కానీ బీసీలకు రక్షణ కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కూడాను అనేక మంది బీసీల మీద దాడులు జరిగినాయి కాబట్టి బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకురావాలనే ఒక ప్రతిపాదనను కూడా తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఇంటింటికి తాగునీరు అనేది కూడా ప్రధానంగా చాలా చోట్ల ఈ గత 4-5 ఏళ్లలో చాలా చోట్ల తాగునీటికి సంబంధించి ఇబ్బందులు ఎదురైన పరిస్థితి మనం చూసాం. అయితే దీని మీద ప్రతి ఇంటికి తాగునీరు అనేది ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అలాగే రైతు భరోసాలో కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలనేది ఇది పవన్ కళ్యాణ్ ఆలోచన. కౌలు రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాదాపు 3000 మంది రైతులు, కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి 1,00,000 రూపాయల వంతున సహాయం చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో కౌలు రైతుల సమస్యను ప్రధానంగా ఈ ఉమ్మడి మినీ మేనిఫెస్టోలో ప్రస్తావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇవిగాక ఉపాధి అవకాశాలు, అలాగే స్వయం ఉపాధి పోషకాలు, పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టించడం, వ్యవసాయానికి పెద్దపీట వేయటం, సాగునీరు, తాగునీరు, కౌలు రైతులకు భద్రత, ఇవన్నీ కూడా వాస్తవానికి ఇదంతా జనసేన మేనిఫెస్టో. అంటే ఉపాధి కల్పన, భద్రత, కౌలు రైతులకు భద్రత, వ్యవసాయం, ఇదంతా కూడా జనసేన నుంచి వచ్చింది. అంటే అభివృద్ధి కారకమైన అంశాలన్నీ కూడా జనసేన ప్రతిపాదించినట్టుగా చెప్తున్నారు. సంక్షేమం అంటే ఫ్రీ బీస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త ఫ్రీ బీస్కు వ్యతిరేకం. బట్ 25 కిలోల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తుని ఇస్తానని చెప్పేసి ఆయన ప్రయాణం ప్రారంభించారు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఫ్రీ బీస్ ఇచ్చిన తర్వాత ఫ్రీ బీస్ ఇవ్వకపోతే జనం
ఆదరించే పరిస్థితి లేదు అనేది అయితే వాస్తవం. అందుకే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా చేర్చడం అనేది ప్రధానంగా జరిగింది. దీనికి జనసేన ఒక ప్రధానమైన ఒక క్యాప్షన్, ఒక స్లోగన్ని తీసుకుంది, ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు. ఈ స్లోగన్ తోటి ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మినీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. మొత్తం రైతుల సంక్షేమానికి సంబంధించి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి, సాగునీటి సమస్య నివారణకు సంబంధించి ప్రధానంగా ఇవి ఉంటాయని చెప్తున్నారు. ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత ఈ ఉమ్మడి మినీ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను కూడా పవన్ కళ్యాణ్ ఎత్తుకుంటున్నారని చెప్తున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన ఉండొచ్చు అనేది ప్రధానంగా మనకు తెలుస్తున్న అంశం. ఈ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లే క్రమంలో ఉమ్మడిగా సభలు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక ఉధృతంగా జనంలోకి వెళ్ళి సభల ద్వారా జనంని అవేర్నెస్ తీసుకొచ్చి జనంలోకి ఈ మేనిఫెస్టోని తీసుకెళ్లి ఒక ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. ఈలోపు ఇటు బీజేపీతో పొత్తు అనే అంశం ఒక కొలిక్కొస్తుంది. తద్వారా సీట్ల పంపకాలు కూడా జరిగిపోతాయని చెప్తున్నారు. ఫిబ్రవరి 3వ తారీఖు లోపు సీట్ల పంపకాలు జరిగితే 4వ తారీఖు నుంచి జనంలోకి పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి మినీ మేనిఫెస్టో అయితే కొంత ఆకర్షణీయంగా అభివృద్ధి సంక్షేమం మిళితమై కనపడే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇదైతే మరికొన్ని గంటల్లో, అంటే ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి మరికొన్ని గంటల్లో అనుకుంటున్నాను. సో ఆ మరికొన్ని గంటల్లో రిలీజ్ అయిద్దా లేకపోతే ఇంకొక పక్క రోజు అంటే రేపటికి రిలీజ్ అయిద్దా అనేది మనం చూడాలి. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి మినీ మేనిఫెస్టో ఎలా ఉంటుందన్న ఒక ఆసక్తి అయితే జనాల్లో నెలకొందని చెప్పాలి.